హలో. సో, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో, ఈ లెసన్ అనేది అడోబ్ ఇల్లస్ట్రేటర్‌కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకు అంటే ఆహ్, ఎస్పెషల్లీ మనం ప్రింట్ మీడియా ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అది ప్రాబబ్లీ క్వార్క్ ఎక్స్‌ప్రెస్ అవ్వచ్చు, అడోబ్ ఇల్లస్ట్రేటర్ అవ్వచ్చు, ఇన్‌డిజైన్ అవ్వచ్చు, లేదంటే పేజ్ మేకర్ అవ్వచ్చు. ఇలాంటియన్నీ బేసిక్‌గా టైపోగ్రఫీ అనేది కీ రోల్ ఫ్యాక్టర్ అనమాట యాక్చువల్‌గా. ఓకే. టైపోగ్రఫీ అనే దానికి ఎనీవే మనకు వేరే లెసన్ ఎలాగో ఉంటుంది కాబట్టి బట్ ఒక డాక్యుమెంట్‌కి ఒక 3 ఫోల్డ్ బ్రోచర్ అవ్వచ్చు, లేదంటే 2 ఫోల్డ్ బ్రోచర్లో మనకు టెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేటి కీ ఎలిమెంట్స్. ఎనీ డిజైన్, అది వెబ్ అవ్వచ్చు, ప్రింట్ డిజైన్ అవ్వచ్చు, మొబైల్ డిజైన్ అవ్వచ్చు, ఎనీథింగ్. కానీ ఇలిస్ట్రేటర్లో ఉన్న ఈ టూల్స్, ఎస్పెషల్లీ టైప్ టూల్స్ అనేటివి పర్ఫెక్ట్గా యూజ్ చేయడం తెలిసింది అంటే డెఫినెట్గా మీకు ఇది అది గ్రాఫిక్లో అవ్వచ్చు, వెబ్లో అవ్వచ్చు, లేదంటే యూఐ అవ్వచ్చు, ఇది చాలా యూజ్ అయ్యే టాపిక్. కాబట్టి ఈ పర్టికులర్ లెసన్లో మనం ఓవరాల్గా ఒక 6 పాయింట్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్చువల్గా అడోబ్ ఇల్లస్ట్రేటర్లో ఉన్న టైప్ టూల్. ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, 1 2 3 1 2 3 6 ప్లస్ కొత్తగా వచ్చిన టచ్ టైప్. ఇట్స్ చాలా వండర్ఫుల్ టూల్ కదా ఇది. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఈ పర్టికులర్ లెసన్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, ఈ టియర్ ఆఫ్ క్లిక్ చేసి నేను నాకు కన్వీనియంట్ ప్లేస్ ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఒక కొత్త న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఈసారి నేను ల్యాండ్స్కేప్ పోర్షన్లోకి వెళ్తున్నాను. ఓకే, ఫైన్. సో ఈ ఫస్ట్ చూడండి, ఇది ఎప్పుడైతే మీరు క్లిక్ చేసి, అంటే ఎక్కడైనా ఈవెన్ డాక్యుమెంట్కి అవుట్ సైడ్ క్లిక్ చేసి 2015 అంటే టైప్ చేశాను అంటే ఇప్పుడు చూడండి కర్సర్ ఇంకా బ్లింక్ అవుతూనే ఉంది. ఎందుకు అంటే ఆ పర్టికులర్ ఆపరేషన్లోంచి మీరు బయటికి రావాలి అంటే డెఫినెట్గా మీరు ఈ మూవ్ టూల్, అంటే సారీ, ఈ సెలెక్షన్ టూల్ లేదంటే గ్రూప్ సెలెక్షన్ టూల్ క్లిక్ చేయాలి. లేదు అనుకుంటే మీరు కంట్రోల్ పట్టుకొని బయట క్లిక్ చేసినా కానీ అది బయటకు వచ్చేస్తారు. ఓకే, ఫైన్. సో మీరు ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం పాయింట్ టెక్స్ట్ అనాలి. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేసి మీరు కంటిన్యూగా ఇలా టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్ నుండి బయటికి వెళ్ళిపోతుంది అది. ఇంకా నాకు నెక్స్ట్ లైన్ కావాలి అంటే మళ్ళీ మీరు రిటర్న్ అంటే ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ టైప్ చేయాలి. ఓకే, మళ్ళీ ఎంటర్, మళ్ళీ రీటైప్. సో ఇది బేసిక్ ప్రాసెస్. సో ఇదే టెక్స్ట్ టూల్ని యూజ్ చేసి నేను ఇలా క్లిక్ చేస్తూ డ్రాగ్ చేశాను. ఇప్పుడు మీరు టైప్ చేశారనుకోండి ఏదన్నా ఒక టెక్స్ట్ని ఇలా, సో కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి ఇలా పేస్ట్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ బౌండింగ్ యాక్చువల్గా దీన్ని టెక్స్ట్ ఫ్రేమ్ అంటారు. మీ టెక్స్ట్ ఈ ఫ్రేమ్ లోపల మాత్రమే వస్తుంది, అంటే ఈ ఫ్రేమ్ని ఇంక ఎక్సీడ్ కాదన్నమాట. ప్లస్ ఇక్కడ చూడండి ప్రతి లైన్కి మీకు ఈ పాయింట్స్ కూడా చూపిస్తుంది. ఇల్లస్ట్రేటర్ సీసీలో ఉన్న బ్యూటీ ఇది. సో ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఏమనాలి అంటే పాయింట్ అనాలి, దీన్ని పారాగ్రాఫిక్ టెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఇదే నేను ఒక సింపుల్ ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇదే టెక్స్ట్ టూల్ని యూజ్ చేసి నేను వేరేది ఏం మార్చుకోకుండా ఇలా కర్సర్ లోపల పెట్టాను. ఇప్పుడు నేను టైప్ చేశాను అనుకోండి, అంటే టైప్ చేయడం అంటే కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇలాంటి టైప్ని మనం ఏమనాలి అంటే దీన్ని ఏరియా, అంటే ఈ సర్కిల్ అనేది నా యొక్క ఏరియా కాబట్టి ఈ సర్కిల్ లోపల టెక్స్ట్ కావాలి యాడ్ చేశాను కాబట్టి దీన్ని మనం యాక్చువల్గా ఏరియా టైప్ అనాలి, దీన్ని పారాగ్రాఫ్ టైప్ అనాలి, దీన్ని పాయింట్ టైప్ అనాలి. మరి ఇంకొక డిఫరెంట్ మోడల్ చూద్దాం. ఈసారి నేను పాలీగన్ తీసుకుంటున్నాను. ఇలా ఈ పాలీగన్లో సేమ్ టెక్స్ట్ టూల్ నేను మార్చట్లేదు, సేమ్ టూల్. ఈసారి నేను డైరెక్ట్గా దానికి పైన క్లిక్ చేయడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు. చూడండి, ఇన్ కేస్ మీరు దాన్ని స్ట్రోక్లో కన్వర్ట్ చేయండి, ఇప్పుడు ఏమన్నా ఉందా? లేదు. అంటే ఈ టూల్ని యూజ్ చేసి ఈ పాత్ పైన నేను టెక్స్ట్ని టైప్ చేయడానికి ఇల్లస్ట్రేటర్ సపోర్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు మీరు దీని లోపల, అంటే ఇక్కడ చూడండి ఈ థర్డ్ వచ్చి పాత్ టైప్ అంటారు. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేసి మీరు దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు కానీ టైప్ చేశారనుకోండి మీ కీబోర్డ్ నుండి ఆటోమేటిక్గా మీ యొక్క టైపు ఆ పాత్ పైన వస్తుంది. ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఎలా పిలవాలి, ఏమని పిలవాలి అన్నప్పుడు దీన్ని పాత్ టైప్ అనాలి, దీన్ని ఏరియా టైప్ అనాలి, దీన్ని పారాగ్రాఫ్ టైప్ అనాలి, దీన్ని పాయింట్ టైప్ అనాలి. ఓకే, ఫైన్. దీని తర్వాత ఇంకొక సింపుల్ కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా మీకు టైప్. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే సేమ్ టెక్స్ట్ టూల్ని యూజ్ చేసి ఇలా టైప్ చేస్తున్నాను. ఈసారి నేను 2015 కరెంట్ ఇయర్ ఇదే కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ మూవ్ టూల్తో దీన్ని కొంచెం రీసైజ్ చేస్తున్నాను. ఇలా షిఫ్ట్ పట్టుకొని రీసైజ్ చేస్తున్నాను. ఎందుకంటే షిఫ్ట్ లేకుండా రీసైజ్ చేస్తే అన్కన్స్ట్రైన్ అంటారు, షిఫ్ట్గా యూజ్ చేశారంటే మీరు కన్స్ట్రైన్డ్. ఫైన్. ఇప్పుడు నాకు ఈ 2015లో ఈ 0 అనేదాన్ని నేను మూవ్ చేయాలి. ఓకే, సో నేనేం చేయాలి అంటే, సో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే
సో ఇది మొత్తం ఈ టెక్స్ట్ ఒక వెక్టర్ షేప్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ గ్రూప్ సెలెక్షన్ టూల్తో దీన్ని యూజ్ చేసి నేను ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. దీన్ని ఎదురు ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదంటే నేను ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇలా ఎనీవేర్ సంథింగ్ లైక్ దట్. ఏదైనా మీ కాంప్లెక్స్ డిజైన్స్ చేసేటప్పుడు ఇలా యూజ్ అవుతుంది. కానీ దీని యొక్క ఫాంట్ మార్చాలి, లేదంటే ఈ 0 ప్లేస్లో నేను 2016 యాడ్ చేయాలి. అలాంటప్పుడు దీన్ని నేను టైప్ అంటే దీన్ని మార్చలేను. ఎందుకంటే ప్రీవియస్గా ఇది టైపు ఎప్పుడైతే మీరు ఎక్స్పాండ్ అన్నారో ఇలిస్ట్రేటర్ ఈ పర్టికులర్ టెక్స్ట్ని బేసిక్ వెక్టర్ షేప్గా కన్వర్ట్ చేస్తుంది. అదే ఫోటోషాప్లో అయితే మనం రాస్ట్రైజ్ అంటారు, ఇక్కడైతే ఎక్స్పాండ్ అంటారు. అదే మీరు కోరల్ రా నుండి ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చారనుకోండి, కోరల్ రాలో కన్వర్ట్ టు కర్వ్స్ అంటారు. అంటే మీకు అప్లికేషన్కి మెథడాలజీ సేమ్, బట్ టెర్మినాలజీ మారుతుంటుంది. గ్రేట్, ఫైన్. మళ్ళీ చూడండి, నేను ఇదే టెక్స్ట్ నేను 2015 అని మళ్ళీ టైప్ చేస్తున్నాను. ఒకసారి కొంచెం రీసైజ్ చేసి ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ ఇవ్వడం సింపుల్. ఎందుకంటే ఈ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్, అదే ఈ 0 కీని ప్రెస్ చేసి మళ్ళీ డ్రాగ్ చేసుకొని కలర్ మార్చుకోవచ్చు. కలర్స్ మార్చడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఓకే. సో కానీ ఒక లెటర్ను నేను మూవ్ చేయాలి అన్నప్పుడు మాత్రం దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ యొక్క టెక్స్ట్ను మనం ఎడిట్ చేయలేం, ఓకే. ఎడిట్ చేయలేమంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ నాకు మిరాయిడ్ ప్రో ఉంది, నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను అంటే ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను, ఎక్స్పాండ్, ఓకే. చూడండి, ఇప్పుడు దీని యొక్క ఫాంట్ను చూపించదు, ఎందుకంటే ఇది వెక్టర్ షేప్ అయిపోయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ఫైల్ని సేవ్ చేసి వేరే సిస్టంలో ఓపెన్ చేస్తే అక్కడ ఆ ఫాంట్ ఉన్నా లేకపోయినా కానీ ఇది ఓపెన్ అయిపోతుంది, ఓకే. అదే ఈ పర్టికులర్ ఇదనుకోండి, ఇదేంటి మిరాయిడ్ ప్రో అంటే మీరు ఈ ఫైల్ని వేరే సిస్టంలో ఓపెన్ చేస్తే ఆ సిస్టంలో మిరాయిడ్ ప్రో ఉంటేనే ఇది తీసుకుంటుంది, లేదంటే సబ్స్టిట్యూట్ అవుతుంది డిఫాల్ట్ ఫాంట్స్, ఫైన్. సో ఇలిస్ట్రేటర్ సీసీలో ఉన్న న్యూ బ్యూటీ ఏంటి అంటే ఇదండి. ఇది చాలా ఎక్సలెంట్ టూల్, టచ్ టైప్ అంటారు దీన్ని. ఎప్పుడైతే మీరు ఒక క్యారెక్టర్ పైన క్లిక్ చేస్తారో ఇలా, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసి ఈ టచ్ టైప్లో మీరు దేనిపైన క్లిక్ చేశారనుకోండి దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, మీరు మూవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా రీసైజ్ అవుతున్నాయి, రైట్. అలాగే దీన్ని క్లిక్ చేయండి, దీన్ని కూడా మూవ్ చేసుకోవచ్చు, దీన్ని క్లిక్ చేసి దీన్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. అంటే వాటన్నిటికీ ఆ రిలేషన్ అలాగే ఉంది, రైట్. ప్లస్ దీని యొక్క ఫాంట్ను మార్చుకోవచ్చు, ఇలా మీకు ఏ ఫాంట్ కావాలన్నా ఫాంట్, రైట్. సో మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింపుల్ లోగో తయారు చేస్తున్నారు అనుకోండి, వార్ అనేది మీ యొక్క కంపెనీ పేరు, WAR, వార్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని వేరే ఫాంట్లోకి వెళ్తున్నాను, ఇట్లా ఇది వార్. సో ఈ పర్టికులర్ లెటర్లో నేను ఇలా మార్చుకుంటూ వెళ్తున్నాను, ఈ లెటర్ దీని కలర్ వచ్చి నేను రెడ్ ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా WAR, వార్ అని ఇది మధ్యలో, అంటే బేసిక్గా ఈ టచ్ టైప్ టూల్ని యూజ్ చేసుకొని మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫాంట్స్ ఇంకా వేరేటివి కూడా మార్చుకోవచ్చు, ఇట్లా, ఓకే. ఇదిగోండి వార్, ఇది టార్గెట్ ఐకాన్, ఇలా డిఫరెంట్ పాయింట్లో ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఇలాగనే కాదు, ఈవెన్ మీరు ఒక టెక్స్ట్ టైప్ చేసుకొని దీంట్లో మనం ఎలా టైప్ చేసామనుకోండి, ఇలా టైప్ చేసిన తర్వాత కూడా ఈ టచ్ టైప్తో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మూవ్ చేసుకోవచ్చు, ఇట్లా, ఓకే. పర్టికులర్ లెటర్ను మనం మూవ్ చేసుకోవాలి, దాని యొక్క ఫాంట్ మార్చుకోవాలి అన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెల్ అనేదాన్ని టైప్ చేశారనుకోండి, DELL, డెల్. దీన్ని నేను వేరే ఫాంట్లోకి షిఫ్ట్ అవుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాం, డెల్. ఈ పర్టికులర్ టూల్ని యూజ్ చేసి ఈ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, సో దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చా, ఇట్లా ఇలా మూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టూల్తో మళ్ళీ సెలెక్ట్ చేస్తే మొత్తం ఇలా అయిపోయింది. కానీ ఈ పర్టికులర్ ఒక్క లెటర్నే మనం మూవ్ చేసుకోవాలి అన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ క్యారెక్టర్ ప్యానల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ రొటేషన్ యాంగిల్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 degrees కావాలి, చూడండి 30 degrees. అదే -30 కావాలంటే -30. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ప్యానల్ గురించి మనకు సపరేట్ లెసన్ ఉంది కాబట్టి డెఫినెట్గా దాంట్లో మనం డిస్కస్ చేద్దాం, ఓకే, ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ముఖ్యంగా దీన్ని ఏమంటారు, టైప్ టూల్, దీన్ని ఏరియా టైప్ అంటారు, దీన్ని టైప్ ఆన్ పాత్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ పెన్ టూల్తో ఒక సింపుల్ కర్వ్ డ్రా చేశాను, అంటే పెన్ టూల్ని ఎలా యూజ్ చేయాలని మనకు బేసిక్ లెసన్లు మనం చూసాం కాబట్టి. సో ఇదే పర్టికులర్ పాత్ నేను ఈ టూల్ని యూజ్ చేసి మళ్ళీ డూప్లికేట్ అంటే సేఫ్టీగా మళ్ళీ ఫ్యూచర్లో వాడుకోవడానికి ఇలా సైడ్ పెడుతున్నాను, ఓకే, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి కొంచెం పైకి పెడుతున్నాను. ఈ టూల్ని యూజ్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను టెక్స్ట్ని ఇలా, ఓకే, ఫైన్.
సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎందుకు అలా వచ్చింది అంటే ఈ క్యారెక్టర్లో మనకు యాంగిల్ అనేది అలాగే ఉండిపోయింది కాబట్టి 0 ఇద్దాం. ఓకే ఫైన్. సో ఇదే టెక్స్ట్ నేను కంట్రోల్ ఏ కంట్రోల్ వి. ఓకే సో దీన్నే నేను కాపీ చేసి సేమ్ అదే పాత్ ఈజ్ సేమ్, కానీ టూల్ని ఈసారి నేను వర్టికల్ పాత్ని యూజ్ చేసి పేస్ట్ చేస్తాను. డిఫరెన్స్ చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం వర్టికల్ పాత్ అంటారు, దీన్ని హారిజాంటల్ పాత్ అంటారు. కానీ మీకు ఒక పర్టికులర్ ఏరియా లోపల వర్టికల్గా కావాలి అన్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్లో నాకు వర్టికల్ కావాలి, అప్పుడు ఈ టూల్ యూజ్ చేయాలి. ఓకే ఇది డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి 2015 అన్నారనుకోండి, 2015, 2014, 2013, 2012 ఓకే సంథింగ్ ఈ వర్టికల్గా మీకు టెక్స్ట్ని యాడ్ చేయాలన్నప్పుడు ఈ వర్టికల్. సో అదే నీకు ఒక ఏరియా లోపల కావాలి అన్నప్పుడు దీన్ని యూజ్ చేయాలి. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేశాను ఇలా. సో అది మొత్తము ఆ యొక్క ఫ్రేమ్లో వర్టికల్ డైరెక్షన్ కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను, కంట్రోల్-C కంట్రోల్-V కొంత సెలెక్ట్ చేసి అది రిపీటెడ్గా వర్టికల్ డైరెక్షన్లో ఈ యొక్క ఫ్రేమ్ లోపల పేస్ట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇది టచ్ టైప్. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి, టైప్ టూల్, ఏరియా టైప్, టైప్ ఆన్ పాత్, వర్టికల్ టైప్, వర్టికల్ ఏరియా టైప్, వర్టికల్ పాత్ టైప్, ఇది టచ్ టైప్. ఒకసారి మీరు టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే టూల్ని యూజ్ చేసి ఈ రెక్టాంగిల్ టూల్తో దానికంటే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఇలా డ్రాగ్ చేశాను. ఓకే సో దీని లోపల నేను ఒక డార్క్ బ్లూ కలర్ ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు నాకు విండోస్ వర్డ్, విన్ వర్డ్ అంటే విండోస్ వర్డ్, విన్ వర్డ్ అంటే మన వర్డ్ అప్లికేషన్. ఎందుకంటే నాకు ఒక 3 పారాగ్రాఫ్స్ కావాలి, ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక 4 లెటర్స్ కావాలి. ఎందుకంటే నా బ్రోచర్ మాకప్లో నాకు కొంత టెక్స్ట్ కావాలి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సో దీన్ని క్లోజ్ చేసుకొని సో హెడ్డింగ్లో ఈక్వల్ టు RIND. RIND అంటే ఏంటి, ర్యాండమ్. ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలి, 3 పారాగ్రాఫ్స్. మరి ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఎన్ని లైన్స్ టెక్స్ట్ ఉండాలి, ఒక 4 లైన్స్ ఉండాలి. ఇది సింపుల్ ఫార్ములా, అంటే ఇన్బిల్డ్ ఫార్ములా. ఎప్పుడైతే మీరు ఎంటర్ కొడతారో మీకు ఆటోమేటిక్గా వర్డ్ అనేది అంత టెక్స్ట్ని క్రియేట్ చేసి ఇస్తుంది. దీన్ని ఇప్పుడు నేను కాపీ చేసుకొని ఓకే ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఇలిస్ట్రేటర్లోకి వచ్చేసి ఈ టెక్స్ట్ టూల్ని యూజ్ చేసి ఈ లోపల చూడండి, టాప్ సైడు లెఫ్ట్ సైడు, ఓకే టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్, ఓకే ఈ ఏరియాలో ఇంతవరకు సెలెక్ట్ చేసి పేస్ట్ కొట్టేశాను. ఇప్పుడు దీనికి ఏ కలర్ కావాలి, వైట్ కలర్ కావాలి. ఓకే ఫైన్. చూడండి ఇక్కడ మీకు సో ఇదొక పారాగ్రాఫ్, ఇక్కడ చూడండి ఇది పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ తర్వాత నేను ఒక ఎంటర్ ఇచ్చాను జస్ట్ ఫర్ రీడబిలిటీ కోసము, 3 పారాగ్రాఫ్స్ ఇది. ఓకే సో ఇక్కడ ఈ యారో మార్క్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇంకా దీని లోపల టెక్స్ట్ మిగిలిపోయి ఉంది. ఎప్పుడైతే మీరు డ్రాగ్ చేస్తారో ఇంకా రావట్లేదు అంటే దాన్ని ఓవర్ సెట్ అంటారు టెక్నికల్గా. ఓకే ఫైన్. సో ఇదే దీని లోపల నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ డూప్లికేట్ తీసుకొని డ్రా ఇన్సైడ్ అనే దాని గురించి నేను చెప్పాను. సో డ్రా ఇన్సైడ్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తామో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అంటే సో ఎనీ సార్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను బ్రోచర్ మోకప్ అనే దీంట్లో ఈ స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ లేదంటే దీన్ని యూజ్ చేస్తున్నాను. డబుల్ క్లిక్. ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఆ ఫోటోగ్రాఫ్ డైరెక్ట్ దీంట్లో వస్తుంది. అలాగే నేను ఎప్పుడైతే దీన్ని మళ్ళీ బయట క్లిక్ చేసి సో మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, ఈసారి ఇంకొక ఫోటోగ్రాఫ్, ఈ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నాను, మళ్ళీ ఈ ఏరియాలో ఇలా డ్రా చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు 2 ఫోటోగ్రాఫ్స్ అయిపోయినాయి ఇక్కడ, ఇదొక ఫోటోగ్రాఫ్, ఇదొక ఫోటోగ్రాఫ్. కానీ ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేశాను అనుకోండి ఇలా యారోతో, దాని లోపల ఉన్నాయి ఇవి కంటైనర్స్ యాక్చువల్గా. ఓకే ఇప్పుడు నేను నార్మల్ మోడ్లోకి వస్తే సో ఇక్కడ మనం సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ పేరేంటి, డిప్లొమా ఇన్ UI అండ్ UX వర్క్షాప్ @Sandiego సమ్ ప్లేస్ US. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేను Ctrl+Shift<> అనే ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఇవి చూడండి లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సెంటర్ అలైన్ అనే కమాండ్స్ యూజ్ చేసుకొని ఏ ఫాంట్స్ కావాలి ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఈ పర్టికులర్ దీంట్లో నేను టెక్స్ట్ అనేది వైట్ కలర్ ఇచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రాబబ్లీ ఇంకా ఇది మీకు ప్రపోర్షనేట్గా ఇక్కడ పెడుతున్నాను. ఫైన్ ఫైన్. ఇది మొత్తం ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసేసుకొని నేను ఆబ్జెక్ట్లో గ్రూప్ అన్నాను అనుకోండి, గ్రూప్. సో గ్రూప్ ఎందుకు రావట్లేదు, యా ఇది గ్రూప్.
ఇప్పుడు నేను ఎందుకండి గ్రూప్ చేశానంటే, ఇప్పుడు నేను మూవ్ చేయాలనుకోండి కర్సర్తో డైరెక్ట్గా ఇది సింగిల్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, ఫైన్. ఈ పర్టికులర్ లెసన్లో మనం చాలా బేసిక్ ఇంట్రడక్షన్, అసలు టెక్స్ట్ టైప్ టూల్ ఎలా వాడాలి, ఏరియా టైప్ ఎలా వాడాలి, టైప్ ఆన్ పాత్, వర్టికల్ టైప్ ఎలా వాడాలి, వర్టికల్ ఏరియా టైప్ ఎలా వాడాలి, వర్టికల్ టైప్ ఆన్ పాత్ ఎలా వాడాలి, టచ్ టైప్ ఎలా వాడాలి, ఈ టూల్స్ గురించి యూజ్ చేసాం. అంటే ఈ టూల్స్ గురించి నేర్చుకున్నాము. బట్ వన్స్ ఈ టూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకున్న లైవ్ అసైన్మెంట్స్ కొన్ని ఉంటాయి. సో దాంట్లో మనం వీటిని యూజ్ చేసి ప్రాబబ్లీ ఒక ట్రై ఫోల్డ్ అవ్వచ్చు, లేదంటే 4 ఫోల్డ్స్ బ్రోచర్, లీఫ్లెట్స్, క్యాటలాగ్, కవర్ పేజెస్, వాటిని డిజైన్ చేసేటప్పుడు ఈ టూల్స్ అన్ని మరొక్కసారి మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండడం వల్ల నెక్స్ట్ అసైన్మెంట్స్లో మీకు చాలా ఈజీగా క్యాచ్ చేయగలరు కాంప్లెక్స్ మనం ప్రాజెక్ట్స్, సింపుల్ ప్రాజెక్ట్స్ మనం చేసేటప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ టైప్ టూల్స్ ఇన్ ఇలస్ట్రేటర్. ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ చూస్తే మనకు అవైలబుల్ టూల్స్ లిస్ట్ ఇన్ ఉన్నాయి. పాయింట్ టెక్స్ట్ ఎలా వాడాలి, పారాగ్రాఫ్ టెక్స్ట్ ఎలా వాడాలి, పాత్ టెక్స్ట్ ఎలా వాడాలి, ఏరియా టెక్స్ట్ ఎలా వాడాలి, టచ్ టైప్ ఎలా వాడాలి. నేను అదే చెప్పింది, ఈ 6 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం అన్నాను. ఈ 6 పాయింట్స్ ఆల్రెడీ మనం చూసాము. ఇన్ కేస్ మీకు మధ్యలో ఎక్కడైనా కొంచెం డౌట్స్ ఉంటే మళ్ళీ ఒక్కసారి మీరు రివైండ్ చేసుకొని మళ్ళీ ఈ వీడియో చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ట్యుటోరియల్స్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.